శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ భారత పొరుగు దేశాలు. చైనాకు ఏమాత్రం సంబంధం లేని దేశాలు కూడా. కానీ డ్రాగన్ కన్ను ఎప్పుడూ వాటిపైనే ఉంటుంది. దానికి కారణం హిందూ మహాసముద్రంలో పాగా వెయ్యాలి అనే ఏకైక లక్ష్యమే. ఆ ఒక్క విషయంలో విజయం సాధిస్తే ఇండియా తన గుప్పిట్లో ఉంటుందని బీజింగ్ కలలు కంటోంది. అందుకే బీజింగ్ కుట్రలకు భారత్ కూడా కౌంటర్ యాక్షన్ ప్లాన్ చేస్తోంది. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కుట్రలకు దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెడుతోంది. డ్రాగన్ నిత్యం కస్సుబుస్సులాడే ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ మిసైళ్లను విక్రయించి నెల రోజులు తిరక్కముందే మరోసారి వ్యూహం మార్చేసింది. దక్షిణ చైనా సముద్రానికి 3 యుద్ధ నౌకలు పంపించి దేనికైనా రెడీ అని బీజింగ్ను సవాల్ చేస్తోంది. ఇంతకు సౌత్ చైనా సముద్రంలో అసలేం జరుగుతోంది? దక్షిణ చైనా సముద్ర జలాల్లో మన యుద్ధ నౌకలేం చేస్తున్నాయి? ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్, మలేషియాకు యుద్ధ నౌకలు. సౌత్ చైనా సముద్రంలో ఇండియా యాక్షన్ మార్చిందా? బీజింగ్ కు తన తప్పేంటో తెలియచెప్పే ప్రయత్నమేనా? తన వరకు వస్తే తప్ప నొప్పేంటో తెలియదని నానుడి. చానాళ్లుగా ఆక్రమణకాంక్షతో రగిలిపోతున్న డ్రాగన్ కంట్రీకి కూడా ఆ నొప్పేంటో తెలియడం లేదు. ఇతర దేశాల భూభాగాల కోసం కుట్రలు చేస్తోంది. మరి ముఖ్యంగా హిందూ మహాసముద్రంపై గుత్తాధిపత్యం కోసం బీజింగ్ చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు. ఆర్థిక సాయం పేరుతో శ్రీలంకను కీలుబొమ్మగా మార్చేసుకుంది. ముయిజ్జు అధ్యక్షుడు కాగానే మాల్దీవ్స్ ని తన అడ్డాగా మార్చేసుకుంది. ఈ 2 దేశాలు ఇండియాకు మిత్ర దేశాలు అయినప్పటికీ మాయమాటలు చెప్పి తన వైపుకు తిప్పేసుకుంది. ఈ విషయంలో ఎవరు నిస్వార్థ మిత్రులో తెలుసుకున్న కొలంబో తిరిగి భారత్కు దగ్గరైంది. మాల్దీవుల్లో మాత్రం ఇప్పట్లో మార్పు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. ఏదో ఒక రోజు ఆ దేశం కూడా తప్పు తెలుసుకుంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో చైనా నిత్యం మన పెరట్లోకి వచ్చి సవాలు విసురుతూనే ఉంది. ఈ విషయంలో కాస్త సంయమనం పాటించిన ఇండియా ఇప్పుడు యాక్షన్ మార్చేసింది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సూత్రాన్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. అంటే హిందూ మహాసముద్రంలో డ్రాగన్ దూకుడికి సౌత్ చైనా సముద్రంలో చెక్ పెట్టేందుకు రెడీ అయింది. అందులో భాగంగానే సింగపూర్నకు యుద్ధ నౌకలు పంపింది. అక్కడి నుంచి 2 దక్షిణ చైనా సముద్ర తీర దేశాలకు ఆ యుద్ధ నౌకలు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన 3 యుద్ధ నౌకలు సింగపూర్ చేరుకున్నాయి. 2 దేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన బంధానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉండడంతో ఈ మోహరింపు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్కు చెందిన ఐఎన్ఎస్ ఢిల్లీ, శక్తి, కెల్టాన్ యుద్ధ నౌకలు ఈ నెల 6న సింగపూర్ చేరుకున్నాయని నౌకాదళ అధికార ప్రతినిధి తెలిపారు. కొద్ది రోజుల పాటు ఈ వార్షిప్లు ఇక్కడే ఉంటాయి. అనంతరం ఈ యుద్ధ నౌకలు మరో దక్షిణ చైనా సముద్ర తీర దేశాలు మలేషియా, ఫిలిప్పీన్స్ కు వెళ్తాయి. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ యుద్ధ నౌకలతో చైనాకు తీవ్ర సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. దక్షిణ చైనా సముద్రం పూర్తిగా తనదేనని డ్రాగన్ వాదిస్తోంది. దీన్ని ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, తైవాన్ అంతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సాగరంలో తన హక్కులను చాటుకునేందుకు ఫిలిప్పీన్స్ అమెరికా మద్దతుతో గస్తీ నిర్వహిస్తోంది. ఆ సమయంలో డ్రాగన్ నౌకాదళంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. నిజానికి దక్షిణ చైనా సముద్రంలో ఇండియా మార్క్ యాక్షన్ మార్చి నెలలోనే మొదలైంది. ఆ సమయంలో ఫిలిప్పీన్స్ లో పర్యటించిన విదేశాంగ మంత్రి జయశంకర్ కు ఓ ప్రశ్న ఎదురైంది. దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుత ఉద్రిక్తతల నడుమ ఫిలిప్పీన్స్ తో రక్షణ సహకారాన్ని విస్తరించేందుకు భారత్ చర్యలు తీసుకుంటుందా అనేది ఆ ప్రశ్న. దానికి సమాధానంగా ఈ అంశాన్ని వేరుగా చూడాలని, ప్రస్తుత పరిస్థితులతో దీన్ని ముడిపెట్టొద్దని జయశంకర్ అన్నారు. 2 దేశాలు ప్రజాస్వామ్య దేశాలని, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నాయని, మారుతున్న ప్రపంచంలో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవడం చాలా అవసరమని, ప్రతి దేశానికి దాని సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు ఉందన్నారు. ఈ సందర్భంలోనే ఫిలిప్పీన్స్ సార్వభౌమత్వానికి మద్దతునిస్తామని జయశంకర్ తెలిపారు. రక్షణ, భద్రత సహా అనేక రంగాల్లో ఆ దేశంతో సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సముద్ర చట్టాలను అన్ని దేశాలు పాటించాలంటూ పరోక్షంగా జిన్పింగ్ సర్కారుపై పంచి విసిరారు. అసలే సౌత్ చైనా సముద్రంలో చైనా, ఫిలిప్పీన్స్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకుంటున్న వేళ జయశంకర్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వెంటనే బీజింగ్ నుంచి రియాక్షన్ వచ్చింది. సౌత్ చైనా సముద్రంలో తమ సార్వభౌమాధికారాన్ని కూడా గౌరవించాలని భారత్ ని చైనా కోరింది. అక్కడితో ఆగలేదు. 2 దేశాల మధ్య నెలకొన్న వివాదాల్లో 3వ దేశం జోక్యం తగదని కస్సుమనే ప్రయత్నం చేసింది. సముద్ర వివాదాల విషయంలో వాస్తవం తెలుసుకోవాలని, తమ సార్వభౌమత్వం, సముద్ర ప్రయోజనాలు గౌరవించాలని, ఇక్కడ శాంతి, స్థిరత్వం స్థాపనకు ప్రాంతీయ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు గుర్తించాలంటూ తనకు ఏమాత్రం అలవాటు లేని నీతి సూక్తులు చెప్పే ప్రయత్నము చేసింది. నిజానికి
ఫిలిప్పీన్స్ సార్వభౌమత్వానికి తన మద్దతు ఉంటుందని హామీ ఇవ్వడానికి కారణం చైనాకు చెక్ పెట్టడం కోసమే. హిందూ మహాసముద్రంలో నువ్వు వేలు పెడితే దక్షిణ చైనా సముద్రంలో నేను కాలు పెడతానని వార్నింగ్ ఇవ్వడమే. ఇది జరిగి నెల రోజులు తిరగకుండానే ఫిలిప్పీన్స్ కు భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ ను ఎగుమతి చేశారు. దక్షిణ చైనా సముద్రంలో చిన్న పెద్ద కలిపి సుమారు 250 వరకు దీవులుంటాయి. ఈ ప్రాంతం హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉంటుంది. దీని చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాలు ఉంటాయి. దాదాపు అన్ని దేశాలు ఈ ప్రాంతంలో తమకు వాటా ఉందని ప్రకటించుకున్నాయి. కానీ చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రం అంతా తనదేనని మొండిగా వ్యవహరిస్తోంది. చమురు నిల్వలపై అన్వేషణ మొదలైన తర్వాతే మిగిలిన దేశాలు దక్షిణ చైనా సముద్రంపై ఆసక్తి పెంచుకున్నాయని వాదిస్తోంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాలు ఉన్నాయి కాబట్టే డ్రాగన్ దూకుడు పెంచుతోంది. ముడి చమురు పుష్కలంగా ఉందన్న అనుమానంతో ఇక్కడ జిన్పింగ్ సర్కారు దృష్టి సారించింది. ఇదే సమయంలో దక్షిణ చైనా సముద్రంలో 30,000 రకాల చేపలున్నట్టు నివేదికలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 15% దక్షిణ చైనా సముద్రంలోనే జరుగుతుంది. ఈ క్రమంలోనే సౌత్ చైనా సముద్రంలో ఉద్రిక్తత పెరిగినందున దాన్ని ఎదుర్కోవడానికి బీజింగ్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఫిలిప్పీన్స్ తో నిత్యం ఘర్షణలు పడుతోంది. నడి సముద్రంలో ఫ్లోటింగ్ బ్యారియర్లు ఏర్పాటు చేస్తూ ఫిలిప్పీన్స్ నౌకలపై దాడులు చేస్తూ రెచ్చిపోతోంది. ఇదిలా ఉంటే దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్, స్పార్టాలి, ఫైరీ, మిస్చిఫ్, సుబి, వుడి ద్వీపాలను విస్తరించడానికి, అక్కడ సైనిక స్థావరాలు, ఓడరేవులను నిర్మించడానికి బీజింగ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే కీలకమైన ట్రైటన్ దీవిలోనూ సైనిక స్థావరం నిర్మించే ప్రయత్నాలు షురూ చేసింది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. తద్వారా ప్రపంచంలోని భారీ మత్స్య వనరులు, అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గంపై తన అధికారాన్ని నిలబెట్టుకుని దక్షిణ చైనా సముద్రంలో తానే ఏకైక ప్రధాన శక్తిగా మారాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయంలో చైనాను నిలువరించకపోతే ఫిలిప్పీన్స్, బ్రూనై, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా వంటి చిన్న దేశాల ఉనికికి ప్రమాదం ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అమెరికా, భారత్ లాంటి దేశాలు చైనాకు వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు రక్షణ పరంగా మద్దతుగా ఉంటున్నాయి. ఇప్పుడు ఏకంగా యుద్ధ నౌకలనే సింగపూర్, మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాలకు పంపించి భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో తన తప్పేంటో తెలుసుకుని మసలుకుంటే చైనాకే మంచిది. లేదంటే దెబ్బకు దెబ్బ తీయడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు.